నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నానండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత చూడే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది కామెంట్ సెక్షన్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మాకు ఈ సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ అనేవి ఇంకా మా పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఇచ్చారు వాళ్ళు వేసారా లేదా, ఓకేనా? సో ఒకవేళ వేస్తే కనుక అవి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి, అసలు కారణం ఏంటి, ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్ అడగడం జరిగింది అనమాట. సో దానికోసం అని చెప్పేసి మీకు వీడియోలో చూపించబోతున్నాను. అయితే మనకి పాస్బుక్ ఓపెన్ చేస్తే చాలామందికి ఏంటంటే పాస్బుక్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? ఆగస్ట్ సంబంధించిన జస్ట్ ఈ కాంట్రిబ్యూషన్ మాత్రమే పడిందన్నమాట. అది కూడా 9 నెలలు పడింది, ఓకేనా? అయితే ఈ సెప్టెంబర్ అక్టోబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎందుకు ఇంకా రిఫ్లెక్ట్ అవ్వలేదు, సో కారణం ఏంటి, హెచ్ఆర్ వాళ్ళు వేసారా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. సో కంపెనీ వాళ్ళైతే కాంట్రిబ్యూషన్స్ అనేవి వేశారండి, ఓకేనా? సో అది పక్కగా చాలామంది అయితే వేశారు. ఇంకా వేయని వాళ్ళ పరిస్థితి దాని గురించి అయితే మనం చెప్పలేము. బట్ ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి ప్రాపర్గా కంపెనీస్ వాళ్ళు అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. బట్ మనకి ఈ ఈపీఎఫ్ పాస్బుక్లో మాత్రమే అవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే, మనకి ఇప్పుడు ఈ యొక్క ఈపీఎఫ్ డేటాబేస్లో కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఈ డేటాబేస్లో మార్పులు జరగడం వల్ల మనకి ఇంకా ఈ పాస్బుక్లో ఈ 2 నెలల సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఓకేనా? ఎవరైనా పీఎఫ్ విత్డ్రా పెట్టుకోవాలంటే కనుక ఈ 2 నెలల్లో ఒక అంచనాగా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలకి ఒక 2,000 ఈపీఎఫ్ అకౌంట్లో పడాలి, ఓకేనా? ఈ 2 నెలలు కలిపి 4,000 పడాలి. సో ఈ 4,000 ఇంతకుముందే మీకు చెప్పాను అనమాట, ఓకేనా? 10,000 ఉంటే 14,000 మీరు మెన్షన్ చేసి మీరు పీఎఫ్ విత్డ్రాకి అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను, ఓకే? సో అట్లా మీరు ఒకవేళ అప్లై చేయాలంటే కనుక అలా మీరు అప్లై చేసి అంచనా ప్రకారం మీకు ఎంత పడుతుందో, ఓకేనా, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతాలో మంత్లీ కాంట్రిబ్యూషన్స్ అనేది ఇంత పడతాయి అని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది, ఓకేనా? సో దాని ప్రకారం మీరు ఫుల్ 30 డేస్ మీరు వర్క్ చేశారనుకోండి, మీకు ఫుల్ ఎంత పడాలి, 2,000 అయితే 2,000, 3,000 అయితే 3,000. సో దాన్ని మీరు బేస్ చేసుకొని, ఓకేనా, మీరు ఎల్ఓపీస్ పెట్టారా లేదా, మీకు అంటే ప్రాపర్గా మీరు 30 డేస్ చేశారా లేదా, ఇట్లా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు నెలలో ఎంత పడాలో చూసుకొని మీరు దాన్ని అప్లై చేసుకోండి. అయితే ఇంకా ఫైనల్ సెటిల్మెంట్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, మీరు కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఎందుకంటే కొంతమంది అంటే కొన్ని కంపెనీస్ చెప్పలేం, అది వాళ్ళు క్రెడిట్ చేయొచ్చు చేయకపోవచ్చు, ఓకేనా? బట్ అయితే చేశారు, చాలా వరకు చేశారు. మీ కంపెనీ వాళ్ళు చేశారా లేదా అనేది అయితే మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట, ఓకేనా? ఇన్ కేసు వాళ్ళు చేయలేదు అనుకోండి, మళ్ళీ మీకు ఇష్యూ అవుతుంది అనమాట. ఓకే, మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఇన్షియేట్ చేసే డేట్ వేరే ఉంటుంది, ఓకేనా? అంటే అక్టోబర్ అవ్వచ్చు, నవంబర్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఓకేనా? ఏదైనా కావచ్చు. బట్ మనకి ఆగస్టుతో అయిపోయింది, ఓకేనా? సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్ ఏదో తీసుకుంటూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఆగస్ట్ నెల మాత్రం చూపిస్తుంది అనమాట. వాళ్ళు వేయిపోతే అది ఇష్యూ అవుద్ది, ఓకేనా? వేస్తే అట్లాంటి ఇబ్బంది ఉండదు. దీన్ని అంటే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసేవాళ్ళు కాస్త వెయిట్ చేయండి, ఓకేనా? మీకు త్వరలోనే మనకైతే అప్డేట్ అవుతుంది. ఇది ఒక 15-30 డేస్లో అయితే అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఓకేనా? సో ఈ డేటాబేస్లో మార్పులు చేయడం వల్ల మాత్రమే మనకైతే ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మీరు కాస్త వెయిట్ చేయండి. పార్షియల్ విత్డ్రా పెట్టుకునే వాళ్ళైతే నో ఇష్యూ. సో మీరు ఈ 2 నెలలది కలిపేసి మీరు యాడ్ చేసుకొని మీరు ఈ ఫామ్ 31 ద్వారా మీరు యాడ్ చేసి మీరు పీఎఫ్ విత్డ్రా అప్లై చేసుకోవచ్చు. బట్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేవాళ్ళు కాస్త వెయిట్ చేయండి. నా సజెషన్ ప్రకారం అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ మీ హెచ్ఆర్ కనుక మీ పీఎఫ్ మీ అకౌంట్లో అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయకపోతే మళ్ళీ మీకు అది ఇష్యూ అవుద్ది అనమాట, ఓకే? సో చూశారు కదండి, చాలామంది కామెంట్లో ఈ విషయాన్ని పదే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? సో మనకి ఈపీఎఫ్ డేటాబేస్లో కొన్ని మార్పులు చేయడం వల్ల చేస్తున్నారు. సో దాని కారణంగా మనకి ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ అయితే జనరేట్ అయిందనమాట. ఇన్ కేస్ మీరు ఒకవేళ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అంటే ప్రీవియస్ ఐడి ప్రజెంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆ పాత అకౌంట్లోనే ఒక్కోసారి చూపిస్తూ ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? బట్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ప్రాపర్గా అప్డేట్ అవ్వలేదు. వెయిట్ చేయండి, 15-30 డేస్ వరకు వెయిట్ చేయండి, ఓకేనా? ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయండి. మనకి అమౌంట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది, లేదా నెక్స్ట్ మంత్ 15 తర్వాత కూడా పడే ఛాన్స్ అయితే ఉంది. ఏదైనా కానీ ఒక 15-30 డేస్ వెయిట్ చేస్తే మనకి ఇవన్నీ ప్రాపర్గా కనిపించేయండి, అప్డేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అప్డేట్ అయితే కానీ తప్పనిసరిగా మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను, ఓకేనా? ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది అడుగుతున్నారు, ప్లీజ్ అనేది అడగొద్దు, ఓకేనా? దీనివల్లే మనకి ఏంటంటే ఈ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఎట్లా మనకి షో చేయట్లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఓకే? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన వీడియో లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలవాటు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break